హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీ నివేదిక సిద్ధం 30%తో ఫిట్‌మెంట్. ప్రభుత్వం మీద 7,500 కోట్ల భారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం పీఆర్సీ వ్యవహారం ఇప్పుడు ఒక చిక్కుముడిలా మారి అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు మధ్య ఒక పెద్ద ప్రశ్న గుర్తుగా అయితే నిలిచింది. పీఆర్సీ అమలుపై గత కొంతకాలంగా సాగుతున్న జాప్యం చూస్తుంటే ఈ పీఠముడి విప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నాలుగోసారి కూడా గడువు పొడిగింపు తప్పదా అన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. ఇప్పటికే 3 సార్లు గడువు పొడిగించి ఉద్యోగుల సహనాన్ని పరీక్షించిన సర్కార్ ఇప్పుడు మరోసారి వారి ఆశలపైన నీళ్లు జల్లబోతోందా అన్న ఆందోళన ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ వస్తున్నటువంటి తరుణంలో పీఆర్సీ నివేదిక దాదాపు సిద్ధంగా ఉందని తెలిసినప్పటికీ ప్రభుత్వం దానిని స్వీకరించకుండా మౌనం వహించడం వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలోని ఈ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ తన అధ్యయనాన్ని పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. నిజానికి ఈ కమిటీ గడువు 2024 ఏప్రిల్ నెలలోనే ముగియాల్సి ఉంది. కానీ అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల మొదటిసారి గడువు పెంచారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ఈ మేరకు సమీక్షల పేరుతో రెండోసారి, మరికొన్ని సాంకేతిక కారణాలతో మూడోసారి, ఇలా వరుసగా 3 సార్లు గడువునైతే పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మార్చి నెలతో మూడో పొడిగింపు గడువు కూడా ముగియనుండడంతో నాలుగోసారి సారీ చెబుతూ మరో 6 నెలల పొడిగింపు పెంచుతారా అనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారంగా తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పీఆర్సీని అమలు చేసి ఉద్యోగుల కష్టాలను తీరుస్తామని ప్రకటించారు. కానీ నేడు ఆ మాటలు కేవలం కాగితాలకే పరిమితమై అటకెక్కినట్లు కనిపిస్తున్నాయని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఒకవైపు నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని తీసుకోవడానికి ముందుకు రాకపోవడం అంటే పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ఖజానాలో ఉన్న నిధుల కొరతే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాష్ట్రంపై ఉన్న అప్పుల భారం, సంక్షేమ పథకాలకు కావాల్సిన భారీ నిధుల మధ్య ఉద్యోగుల జీతాల పెంపు అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా అయితే మారింది. అసలు ప్రభుత్వం ఈ నివేదికను తీసుకోవడానికి ఎందుకు భయపడుతోంది అనే లెక్కలను పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా 51% ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్‌కు తలొగ్గితే రాష్ట్ర ఖజానాపై అదనంగా పడే భారం అక్షరాల 12,750 కోట్ల రూపాయలు. ఒకవేళ రాజీ పడి కేవలం 30% ఫిట్‌మెంట్ ప్రకటించినా కూడా ప్రభుత్వం మీద ఏడాదికి 7,500 కోట్ల రూపాయల నిధులు అదనంగా అవసరమవుతాయి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఉద్యోగుల జీతాల్లో కేవలం 1% పెంపుదల చేపట్టినా నెలకు ప్రభుత్వం అదనంగా 300 కోట్ల రూపాయలను వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 2 కరువు భత్యాలను, డీఏలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు పీఆర్సీ అనేటటువంటి భారీ ఆర్థిక బాంబును ఎలా తట్టుకోవాలో తెలియక తలపట్టుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పండుగలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక తీపి కబురు అందుతుందని ఆశగా ఎదురుచూశారు. దసరా పోయింది, దీపావళి వెళ్ళిపోయింది, సంక్రాంతి కూడా ముగిసిపోయింది. కానీ ఎదురుచూపులు మాత్రం తప్పలేదు. ఇప్పుడు అందరి కళ్ళు రాబోయే బడ్జెట్ సమావేశాలపైన మాత్రమే ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఏమైనా కేటాయింపులు ఉంటాయా? లేదా? అనే ఉత్కంఠత నెలకొంది. కానీ సచివాలయ వర్గాల నుండి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా బడ్జెట్‌లో పెద్దగా ప్రకటనలు ఉండకపోవచ్చు అని, మరో 4-6 నెలల పాటు కమిటీ గడువును పొడిగించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అంటే మార్చి నెలలో కూడా ఉద్యోగులకు చేదు వార్తే మిగిలేలా ఉంది. ఇక
రెండేళ్లు దాటుతున్నా తేలని ఈ పీఆర్సీ పంచాయతీ వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మరియు ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు. ఇక నివేదికను స్వీకరిస్తే దానిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అమలు చేయాలంటే వేల కోట్ల నిధులు సిద్ధంగా ఉండాలి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక గండం నుండి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారు? ఒకవైపు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తారా? లేదా మునుపటిలాగే నాలుగోసారి కూడా గడువు పొడిగింపుతో కాలయాపన చేసి ఉద్యోగుల ఆగ్రహానికి గురవుతారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో ఈ పీఆర్సీ అంశం ఒక పెద్ద కలకలాన్ని రేపుతూ ఉంది.